పొట్టి బావా తినడానికి ఏమన్నా చేయొచ్చుగా. ఉప్మా చేశానా? ఉప్మానా? ప్రోటీన్గా తినేదేగా పొట్టి. ఏం చేశాను? ఇడ్లీ ఉన్నాయి, మన ఇడ్లీ ఫ్రై ఇడ్లీ చేశానా? ఫ్రైడ్ ఇడ్లీయా? ఒకసారి తిన్నాగా. మరి ఏం చేయాలి? ఇడ్లీతో ఉప్మా చేయ పొట్టి. సరే చేస్తావా? చేస్తా. ఓకే, మరి మొదలు పెడతావా ఇప్పుడు? మొదలు పెడతా. పొట్టి బావా ఇవేనా ఇడ్లీ ఉప్మా చేయడానికి? అవును బావా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. అవును. ఏమేమి ఉన్నాయి చెప్పు. తానిమ్మ గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇడ్లీ, పోతన మిగిలిపోయిన ఇడ్లీలు, అంతేనా? సింపుల్ గానే అయిపోద్ది అనమాట. ఓకే, ఏం చేస్తావు ఫస్ట్? పొయ్యి అడిగేస్తున్నా. ఓకే, స్టవ్ మీద కళాయి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తావు పొట్టి. వేడైందా పొట్టి నూనె? అయితే తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నా. వర్షం ఇప్పట్లో తగ్గేటట్లేదు పొట్టి, బాగా పెద్ద వర్షం పడుతుంది. తాలింపు గింజలు, జీలకర్ర వేసారు. ఫ్రై అవ్వాలా? ఇప్పుడు ఏంటి పెట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చా? తర్వాత ఇంకేమన్నా వేస్తావా? కరివేపాక, తాలింపు గింజలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే పొట్టి. పొట్టి అయిపోయింది తాలింపు. ఇడ్లీ నలిపేసేసాను అందులో. తర్వాత సాల్ట్ వేస్తే అయిపోద్ది పొట్టి. ఇంకా ఆల్రెడీ ఇడ్లీలో ఉంటది కదా సాల్ట్, కొంచెం వేస్తే సరిపోద్దేమో. చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అండి. అందరికి తెలిసే ఉంటదేమో, చాలా మందికి తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చూస్తారని చెప్పేసి పెడుతున్నాం అనమాట ఈ వీడియో. చాలా సింపుల్ గా ఉందండి, తెలిసే ఉంటది చాలా మందికి ఇది. కాకపోతే తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, అందుకనే ఓసారి చూపిస్తున్నాం అనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ఇడ్లీ ఎలాగో కొంతమంది ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటాయి ఇంట్లో, సాయంత్రం తినాలంటే అలా చల్లారిపోయిన ఇడ్లీని తినలేము. మొన్న రోజు ఫ్రైడ్ ఇడ్లీ చేసింది, చాలా బాగుంది ఫ్రైడ్ ఇడ్లీ. అలానే ఇప్పుడు ఈ ఉప్మా కూడా చూడాలి ఎలా ఉంటుందో. ఇడ్లీ ఎవరు చేశారు బాబా? సినిమాలో ఎవరు చేసి పెట్టారు? చెప్పాను ఇంతకుముందు, సూర్యవంశం సినిమాలో మేనా. అంటే అంతకుముందు కూడా ఎవరికో చాలా మందికి తెలిసే ఉంటది, కానీ ఆ సినిమాతో పాపం మేనా చేసింది అనమాట ఫస్ట్ టైం ఇడ్లీ ఉప్మా. పొట్టి ఎంతవరకు వచ్చింది? వచ్చింది బాబా. అయిపోయిందా? ఫైనల్ గా ఉప్పు వేస్తున్నావా? ఇడ్లీలో ఉంటది కాబట్టి కొద్దిగా వేసావా? తినేటమేనా ఇంకా? ఓకేనా పొట్టి, నీ మాటలో ఒకసారి చెప్పు ఎలా చేస్తావా ఉప్మా? 2 గంటలు నూనె, తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేగినాక ఇడ్లీని అదిపేయటమే అంతే. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని వేగిన తర్వాత ఇడ్లీ నలిపి అందులో వేసేసుకోవటం. ఫైనల్ గా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు. అయిపోయింది ఉప్మా అయితే. ఇప్పుడు రెడీ అయిపోయిందా? ఓకే, పెట్టేస్తావు ప్లేట్లో.
అయిపోయిందా బట్టి? అయిపోయింది. వేరు వేరు కొట్టుకున్నా రెడీ అయిపోయిందిగా. ఓకే, నువ్వే టేస్ట్ చేయ బట్టి. నేనా? మన ఫ్రైడ్ ఇడ్లీ కూడా నువ్వే టేస్ట్ చేసావుగా, ఇప్పుడు ఇది కూడా నువ్వే టేస్ట్ చేయ, ఎలా ఉంటుందో చూద్దాం. బాగుందా? తినొచ్చు అంటావా? తినొచ్చు. సరే అయితే తిను, ఇంకో స్పూన్ తిను, టేస్ట్ ఏమైనా మారిద్దామో. ఎందుకు మారిద్ది టేస్ట్? తిని చూడు. ఓకేనా? బాగానే ఉందా? సరే అయితే ఇంకిప్పుడు నేను తింటానులే. నువ్వు తినేసాయి, నాకు వద్దు. నువ్వు తినే చాలు.